ముల్లంగి ఆరోగ్యానికి మంచిదని మనకు తెలిసినప్పటికీ చాలామంది తినకపోవడానికి ముఖ్య కారణం అది వండేటప్పుడు వచ్చే వాసనే. నేను చూపించే ఈ ప్రాసెస్లో కనుక మీరు ముల్లంగిని వండుకొని తిన్నట్లయితే టేస్ట్ అదిరిపోతుంది. ఎటువంటి వాసన కూడా రాదు వండేటప్పుడు. ముందుగా అయితే 6 ముల్లంగిల్ని చెక్కు తీసి పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. ముల్లంగి ఆకును కూడా కడిగి చక్కగా సన్నగా చాప్ చేసి పెట్టుకుంటున్నాను. ముల్లంగి ఆకు త్వరగానే పండిపోతుంది కాబట్టి ఫ్రెష్గా అంటే గ్రీన్ కలర్గా ఉన్నప్పుడే ఈ కూరని చేసుకోవడం బెటర్. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత ముల్లంగి పీసెస్ వేసి ఒక 2 నిమిషాలు అలా వేయించేసుకొని ఆ తర్వాత ఆకుకూరను కూడా వేసి 2 సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఆకుకూర కనుక లేతగా ఉన్నట్లయితే త్వరగానే మగ్గిపోతుంది. 2 చక్కగా మగ్గిన తర్వాత ఇందులోకి పసుపుని అలాగే 1.5 కప్పు పలుకులుగా ఉడికించుకున్నటువంటి కందిపప్పును వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఎండుకార పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పచ్చి కొబ్బరి తురుమును వేసి ఒకసారి కలిపి మూతను మూసి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే ముల్లంగి పొడి కూర తయారైపోతుంది. ముల్లంగిని తురిమి మాత్రం ఈ కర్రీని చేసుకోకండి. పొడి అంటే పీసెస్లా కట్ చేసి మాత్రమే చేసుకోండి. టేస్ట్ అదిరిపోతుంది.